తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణమునందు న్యాయవాదులు వినూత్న రీతిలో ఉరితాళ్లు కట్టుకుని నిరసన తెలియజేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గైర్హాజరు అయి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నిరసన దీక్షలకు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఈమని గ్రీష్మ కుమార్లు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నిడదవోలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ములగాల రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న నిరాహార దీక్షలకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ములగాల రవికుమార్, జనరల్ సెక్రటరీ డేగపాటి మహేష్, ట్రెజరర్ గుమ్మాపు గాబ్రియేలు, స్పోర్ట్స్ సెక్రటరీ ఆకుతోట సతీష్ కుమార్, ఉజ్జన సత్యప్రసన్న, చిట్టా రమేష్, సీనియర్ న్యాయవాదులు యామన శ్రీనివాస్, సింగంశెట్టి సూర్యనారాయణ, పూసరపు వెంకన్న బాబు, నక్కా వెంకటేశ్వరరావు, దేవులపల్లి రవిశంకర్, ఫణితిన వీరాంజనేయ చౌదరి, ఉల్లూరి సతీష్, మహమ్మద్ మహబూబ్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము నిడదవోలు బార్ అసోసియేషన్ తరఫున ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ భూ హక్కుల చట్టం గురించి నిరసన తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు ఇవాళకి 4వ రోజు. మరి మొట్టమొదటిసారిగా మేము బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది బార్ అసోసియేషన్ తరఫున. అలాగే ఒకరోజు చేతికి సంఖ్యల కార్యక్రమం చేశాము. ఈరోజు ఈ చట్టానికి ఉరి అనే కాన్సెప్ట్తో మేము నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే మరి తదుపరి ఏంటంటే మేము ప్రతి ఊరు తిరిగి పబ్లిక్ని అవేర్నెస్ తేవడం కోసం ఈ చట్టంలో ఉన్న లోపాలేంటి, ఈ చట్టం ఎంత ప్రమాదకరమైంది, ఈ భూ యజమానులకు కానీ రైతులకు కానీ ఎంత నష్టం జరుగుతుంది అనేది తెలియజేయడం కోసం ఊరు తిరగడానికి కూడా మా బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నామండి. మీకు అందరికీ ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఏంటంటే ఏ చట్టం అయితే ఇవాళ వచ్చిందో ఇది పూర్తి రాజ్యాంగానికి వ్యతిరేకం అండి. మనిషి యొక్క ఆస్తి హక్కుకి భంగం కలిగించే చట్టం అండి ఇది. ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది చీకటి చట్టం. మీకు అందరికీ తెలుసు, ఇవాళ ఆస్తి అనేది ఎవరి పేరున్నా దస్తావేజుల ద్వారా రావాలి. కానీ ఇవాళ కొత్తగా తెచ్చినటువంటి చట్టం ప్రకారం ఒక రిజిస్టరింగ్ ఆఫీసర్ ఉంటాడండి, అది కూడా రెవెన్యూ అధికారి. రెవెన్యూ అధికారి అనగానే మీకు అందరికీ తెలుసు, అంటే భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినల్లా నడుస్తుంది, అలాగే డబ్బున్నవాడు చెప్పినల్లా నడుస్తుంది. చిన్నవాడు బలైపోతాడు, చిన్న సన్నకారు రైతులు కూడా బలైపోతారు. పైగా ఇందులో ఒక దారుణమైన సెక్షన్ ఏంటంటే ఇది ల్యాండ్ టైటిలింగ్ ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత 2 నెలల లోపల కనుక దాని మీద మనం నిరసన కానీ లేదా మన అభ్యంతరం కానీ తెలియజేయకపోతే ఇంక దాన్ని పెర్మనెంట్గా ట్రీట్ చేస్తారు. ఇది పైగా ఇది ఆన్లైన్లో కనపడదు. మరి ఎంతమంది ఇవాళ అసలు మీ భూమికి సంబంధించి అక్కడ ఏం రిజిస్టర్ అయిందో మీకు తెలియదు. సడన్గా ఎవడో వచ్చి కబ్జాదారు వచ్చి ఇది నా పేరు రిజిస్టర్ అయింది, 2 సంవత్సరాల తర్వాత వచ్చి నా పేరు రిజిస్టర్ అయింది, ఇది నాది అన్నప్పుడు మీరు కళ్ళు తెరుచుకుని లబోదీపం అన్నా ఇంకా దానికి అప్పీల్ లేదు. ఎందుకంటే దీనికి లిమిటేషన్ కూడా సవరిస్తున్నారు. చాలా దారుణమైన చట్టం ఇది. ప్రజాస్వామ్య పూర్తి హక్కులకి ప్రజాస్వామ్య విఘాతం ఇది. ఎందుకంటే ఒక మనిషి స్వేచ్ఛగా బతకడానికి ఇది ఆటంకం కలిగించే చట్టం ఇది. అంతేకాదు ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఇన్నాళ్ళు మనకు అన్యాయం జరిగితే కోర్టుకు వచ్చి న్యాయం కోసం పోరాడే అవకాశం ఈ దేశంలో మన రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కు అది. కానీ ఇవాళ ఈ చట్టం ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఏంటంటే ఇక సివిల్ కోర్టు పరిధి ఏదైతే ఉందో దాని నుంచి ఈ చట్టం పరిధి నుంచి సివిల్ కోర్టులను తప్పించారు. కాబట్టే మేము ఇవాళ న్యాయస్థానాలకు ఉరి అనే ఒక స్లోగన్ తీసుకుని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక సామాన్యుడు కోర్టుకు రాలేనప్పుడు రాజకీయ నాయకులదే పైచే అవుద్ది. రాజకీయంగా ఎవడ బలవంతుడు వాడే ఆక్రమించుకుంటాడు. కాబట్టి పూర్తిగా కూడా చిన్నకారు రైతులందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది జనానికి అర్థం కాక ఏంటి న్యాయవాదులు ఒక్కళ్ళే ఏదో ఫైట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ
రేపనే రోజు ఇది పూర్తి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రిజల్ట్ చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బలైపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి పబ్లిక్ని అవేర్నెస్ పెంచే ఉద్దేశంలో భాగంగా మేమందరం కూడా నెక్స్ట్ వీక్ మా భారత స్టేషన్ తరఫున మేజర్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో ప్రతి విలేజ్ కూడా వెళ్ళి వాళ్ళని ఈ సబ్జెక్ట్ మీద చెప్పి పబ్లిక్ని అవేర్నెస్ పెంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అలాగే పబ్లిక్ కూడా మాకు ఈ విషయంలో బాగా సహకరించాలి. ఎందుకంటే ఇది మా కోసం కాదు, మీకోసం మేము చేసే పోరాటం ఇది. ఎందుకంటే సామాన్యుడు బలి అవ్వకుండా ఉండాలి, సామాన్యుడికి న్యాయం అందుబాటులో ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ దాదాపు 1000 కోట్లు ఉన్నప్పటికీ కూడా స్టేట్లో జరగని న్యాయం జిల్లాకు ఒక రెవెన్యూ ఆఫీసర్ వల్ల ఎలా జరుగుద్ది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఒక జిల్లాలో ఒక ఆఫీసర్ వల్ల ఇన్ని కోట్లుండి జరగని న్యాయం ఒక ఆఫీసర్ వల్ల ఎలా జరుగుద్ది? అదీగాక మరి చట్టంలో ఉన్న ఈ సిపిసిని అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ని దీనికి అప్లై చేయరు. అంటే ఖచ్చితంగా ఎవడ ముందెళ్ళి ఎవడ రాజకీయంగా బలవంతుడో వాడి పేరు రాయించుకునే అవకాశం పూర్తిగా ఉంది. కాబట్టి ఆ విధంగా మీ ఆస్తులను కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఈ చట్టంలో ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించండి. మా భారత స్టేషన్ దీని మీద మా శక్తివంచన లేకుండా పోరాటం చేయడానికి భారత స్టేషన్ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. మా నిడదవోలు భారత స్టేషన్ మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ కార్యాచరణ రూపొందించుకొని దీని మీద యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ భూ హక్కుల చట్టం వెంటనే ఏపీ భూ హక్కుల చట్టం వెంటనే ఏపీ భూ హక్కుల చట్టం వెంటనే. నా పేరు కృష్ణ కుమార్, భారత కార్య సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ జిల్లా సహాయ కార్యదర్శి. నిడదవోలు పట్టణంలో గత 5 రోజులుగా న్యాయవాదులు నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం నిడదవోలులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఇందులో విచిత్రం ఏంటంటే లక్షలాది మంది ఈ కొత్తగా వచ్చినటువంటి భూ హక్కు చట్టం ద్వారా నష్టపోతున్నప్పటికీ కేవలం న్యాయవాదులు మాత్రమే స్పందిస్తూ ఉన్నారు. మిగతా మేధావి వర్గం మౌనం వహిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి సరైనటువంటి విషయం కాదు. ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రజాస్వామ్యానికి గురి అనేటువంటి పేరు మీదుగా ఈ భూ హక్కు చట్ట రద్దు చేయాలని చెప్పేసి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా న్యాయవాదులు కానీ మేధావులు కానీ ప్రశ్నించాల్సిన విషయం, ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఆంధ్ర రాష్ట్రంలో సివిల్ కోర్టులు ఉన్నాయి. న్యాయవాదులు ఆలోచించాల్సినటువంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సూచనని అడ్డం పెట్టుకొని ఇక్కడ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 500 పైగా ఉన్నటువంటి సివిల్ కోర్టులు చేయలేనటువంటి పనిని కేవలం 26 ట్రిబ్యునల్స్ ఏ విధంగా పరిష్కారం చేస్తాయనేటువంటి దాన్ని ప్రజలు గమనించుకోవాలి. అదే కాకుండా దీన్ని ఏదన్నా సవాల్ చేయాలంటే ట్రిబ్యునల్ పైన కనీసం మీరు స్థానిక కోర్టులకు వెళ్ళండి అనేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళమని చెప్తా ఉన్నారు. అంటే దీనివల్ల చిన్నటువంటి లావాదేవీ చిన్న విషయాలు ఏవైతే ఉంటాయో 100 గజాలకు సంబంధించినటువంటి వాని కానీ 200 గజాలకు సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు కానీ అదేవిధంగా అరెకరం, ఎకరం, 2 ఎకరాలు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు కానీ తమకి ట్రిబ్యునల్లో ఏ విధమైనటువంటి తీర్పు వచ్చినా సరే దాన్ని సవాల్ చేయాలంటే ఇవాళ లక్షలాది రూపాయల వ్యయంతో కూడుకొని ఎంతో దూర భారాలతో కూడుకున్నటువంటి హైకోర్టుకు వెళ్ళి మాత్రమే న్యాయం పొందగలుగుతారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. మరి ఇలా అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సివిల్ కోర్టులు ఎందుకు, ఇక్కడ ఈ జడ్జిలు ఎందుకు, ఈ నిర్మాణాలు ఎందుకు? దశాబ్దాలుగా ఇక్కడ సివిల్ కోర్టుల ద్వారా న్యాయం పొందుతున్నటువంటి ప్రజలకి తీరని ద్రోహం చేస్తా కేవలం తమ పక్షపాతులుగా పాలక పక్షానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళ పేరున మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్డ్ భూములు కానీ వేరే రకాల భూములు కానీ బదలాయించుకోవాలి, ఏకపక్షంగా తాము ఆస్తులు సంపాదించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. ఇది పేద ప్రజలకి తీరనటువంటి ద్రోహం. తక్షణమే దీన్ని ఈ నూతన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రద్దు చేయాలి నూతన భూ హక్కు చట్టాన్ని, రద్దు చేయాలి నూతన భూ హక్కు చట్టాన్ని, రద్దు చేయాలి నూతన భూ హక్కు చట్టాన్ని, రద్దు చేయాలి నూతన భూ హక్కు చట్టాన్ని.